ధర్మరాజు గారి ఆశీర్వచనంతో శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యం వహిస్తుండగా అర్జునుడు బయలుదేరాడు. ఇద్దరూ యుద్ధరంగంలోకి ప్రవేశించారు. భీముడు గొప్ప సాహసంతో ఆ దుశ్శాసనుణ్ణి సంహారం చేసి తన మొదటి ప్రతిజ్ఞని పూర్తి చేసుకున్నాడు. రెండవ ప్రతిజ్ఞ అయినటువంటి దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టి యుద్ధభూమిలో పడిపోయినటువంటి దుర్యోధనుడి యొక్క శిరస్సుని కాలితో తంతాను అని చెప్పి రెండవ ప్రతిజ్ఞని కూడా చుట్టూ ఉన్నటువంటి సైన్యానికి అంతటికీ కూడా జ్ఞాపకం చేశాడు. తదనంతరం కృష్ణార్జునులు ఇద్దరూ కూడా కర్ణసంహారం కోసం బయలుదేరారు. ఆ బయలుదేరినటువంటి సందర్భంలో కర్ణుని యొక్క కుమారుడైనటువంటి వృషసేనుడు పాండవ సైన్యంతో గొప్ప యుద్ధం చేస్తూ కనపడ్డాడు. అర్జునుడికి వృషసేనుడికి మధ్య పోరు సాగింది. అర్జునుడు చాలా పతాక స్థాయి వీరుడు. అటువంటి మహానుభావుడికి వృషసేనుణ్ణి నిర్జించడం అనేటటువంటిది చాలా కష్టంతో కూడుకున్న విషయం ఏం కాదు. కాబట్టి భృకుటి స్ఫూర్జిత పాలభాగుడగుచున్ పొంగారి ఆ సూతపౌత్రకు